నా పేరు జ్యోతి. మాది ప్రొద్దుటూరు. నేను ధ్యానంలోకి 2012లో వచ్చినాను. కానీ ధ్యానము చేసింది మాత్రం 2015 నుంచే. ఎందుకంటే 2012లో ధ్యానం చేసినప్పుడు నాకు చాలా భయం వేసేది ధ్యానంలో కూర్చున్నప్పుడు. అందుకు వద్దని ధ్యానం మానేసినాను. అప్పట్లో ఇంత ఎవరు చెప్పేవాళ్ళు లేరు మాకు. 2015 నుంచి తర్వాత మళ్ళీ ధ్యానంలోకి వచ్చాను. ఫస్ట్ ఎందుకు అంటే ఒకసారి ప్రొద్దుటూరికి పత్రి సార్ వచ్చినప్పుడు నేను స్టేజ్ దగ్గర సార్ కూర్చున్నారు. ఎదురుగా నేను కూర్చున్న శ్వాస మీద ధ్యాస ద్వారానే మోక్షము అని చెప్పినారు సారు. అప్పట్లో నేను అంతకుముందు అయితే మంత్రం చేసుకునేదాన్ని. అప్పుడు సార్ ఎందుకుబ్బా నన్ను చూసి అలా చెప్తున్నారు అని అనుకున్నాను. సార్ చెప్పిన తర్వాత మరుసటి రోజు నుంచి ఇంక నేను ఆ మంత్రం తీసేసి శ్వాస మీద ధ్యాస పెట్టినాను. శ్వాస మీద ధ్యాస పెట్టిన తర్వాత నేను మూడు గంటలు ఏకధాటిగా ధ్యానం చేసినాను సార్. అంతకుముందు వీళ్ళందరూ చెప్పేవాళ్ళు గుళ్ళకు అవసరం లేదు అని చెప్పేవారు. కానీ నేను అప్పుడు నాకు 1 గంట అర్ధగంట ధ్యానం చేసినప్పుడు నేను చేసేదాన్ని, గుళ్ళకు వెళ్ళేదాన్ని, పూజలు చేసేదాన్ని, అన్నీ చేసేదాన్ని. కానీ ఎప్పుడైతే సార్ ప్రొద్దుటూరికి వచ్చినప్పుడు శ్వాస మీద ధ్యాస ద్వారానే మోక్షం అని చెప్పినాడో ఆ రోజు శ్వాస మీద 3 గంటలు ధ్యానం చేసినాక నాకేమనిపించిందంటే ఎదురుగా ఉన్న దేవుడు నువ్వు ఒకటే అనేది నాకు అనిపించింది. ఆ రోజు నుంచి నేను పూజలు అవన్నీ మానేసినాను. గుళ్ళకు కూడా పోవడం మానేసినాను సార్. తర్వాత నాకు ఆస్మా కూడా నేను ధ్యానంలోనే తగ్గించుకున్నాను. నాకు విపరీతమైన ఆస్మా ఉండేది. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా కూడా ఇది తగ్గదు, లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటుంది అని చెప్పినారు. కానీ నాకు ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎందుకు వచ్చింది నాకు అని క్వశ్చన్ వేసుకున్న తర్వాత నాకు అది కర్మ చూసుకున్న తర్వాత అది అర్థమైంది ఎందుకు వచ్చిందో. అలా నా ఆస్మా అనేది నేను పోగొట్టుకున్నాను. ఇప్పటికీ నాకు అసలు ఒక ట్యాబ్లెట్ వేసుకోవడం లేదు, నాకు ఆస్మా లేదు. 10-12 సంవత్సరాల నుంచి నేను ధ్యానం చేసుకుంటూ ఉన్నాను. నాకు అస్సలు ఇప్పుడు ఏ ఒక్క జబ్బు లేదు, ఏ ఒక్క ట్యాబ్లెట్ నేను వాడడం లేదు. నేను ఎంత ధ్యానం వల్ల ఎంత అంటే ఎరుకతో జీవితం. అంటే ధ్యానము లేకముందు మన మాట, ప్రవర్తన, ఆలోచన మీద ఎరుక ఉండేది కాదు. కానీ ఇప్పుడు నాకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత అర్థమైంది ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి ప్రవర్తన చాలా చాలా ఇంపార్టెంట్ అని. ఎంతోమంది బుక్స్ చదవడము, ఎంతోమంది గొప్ప మాస్టర్స్ అనుభవాలు వినడం ద్వారా నాలో ఎన్నో మార్పులు వచ్చినాయి. నాలో మార్పులు ఎప్పుడైతే వచ్చినాయో నా జీవితంలో కూడా ఆటోమేటిక్గా అన్ని మార్పులు వచ్చినాయి సార్. అంటే ధ్యాన జీవితం అనేది చాలా అద్భుతమైనది అనేది నాకు అర్థమైంది. పత్రి సార్ చెప్తారు అదే కోటి లాభాలు ఉంటాయి ధ్యానం వల్ల అనేది అక్షరాల నిజం అది. ఎందుకంటే మనము ధ్యానం చేసినప్పుడే మనము అద్భుతమైన జీవితాన్ని గడుపుతాం. ధ్యానం చేయనప్పుడు మన జీవితము అస్తవ్యస్తంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి మాట మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడతాం. మనం ఎంతో శక్తిని కూడబెట్టుకుంటాం. మన సార్ చెప్తారు మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం, ఎవరూ కాదు. మనకు ధ్యానం చేయకముందు ఆ విషయం తెలియదు. ఎందుకంటే మనము ఇతరుల మీద నిందలు వేసేస్తాం. మనకు వచ్చే ఏ సమస్యలైనా వీళ్ళ వల్ల వచ్చినాయి, వాళ్ళ వల్ల వచ్చినాయి మనం వేస్తాం. కానీ ఎప్పుడైతే ధ్యానంలోకి వస్తామో మనకు అర్థమవుతుంది ఇది నేనే సృష్టించుకున్నాను అనే నిజం అనేది మనకు అర్థమవుతుంది. అప్పుడు అందుకు మనకు అర్థమైనప్పుడు మనము ఎవరిని కూడా ఇది బ్లేమ్ చెయ్యము. ఓహో నా పొరపాటు వల్లనో నేను నేర్చుకునేదానికో నాకు ఇది వచ్చింది. అప్పుడు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మనం దాన్ని నాకు ఇది ఏదో నేర్చుకునేదానికి వచ్చిందనే ఇదితో శిక్షణ నాకు ఇది అనే దిశగా మనం దానివల్ల ఎంతో అనుభవాన్ని నేర్చుకుంటాం. అనుభవమే జ్ఞానము అని చెప్తారు సారు. అందుకే నాకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎంతో కృతజ్ఞతాభావంతో ఉండడము, క్షమాతత్వంతో ఉండడము అనే గుణాలను కూడా నేను చాలా పెంపొందించుకున్నాను. ప్రతి ఒక్కరితో క్షమాతత్వంతో ఉండడము, దయతో ఉండడము, కరుణతో ఉండడము, ఎవరిని మాటలతో హింసించకపోవడము, ఇవన్నీ మనలో జరిగే మార్పులు. ధ్యానం చేసినప్పుడు ఎంతో అద్భుతమైన జీవితం అనేది ఉంటుందని నేను ఖచ్చితంగా నమ్ముతాను సార్. ఇంకా ధ్యానం వల్ల కూడా నేను ఎన్నో సూక్ష్మ శరీర యానాలు కూడా నాకు జరిగినాయి. రాత్రి కంపల్సరీ నేను 2-3కు లేచి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎన్నో నాకు అంటే
ఆరోగ్యం బాగలేకున్నా కూడా అట్లా కూర్చున్నా తగ్గిపోయేవి. మళ్ళీ తర్వాత నా సూక్ష్మ శరీరం రిలీజ్ అయ్యి ఎన్నో లోకాలలో ఎన్నో అనుభవాలు కూడా నాకున్నాయి. అంటే అక్కడ మాస్టర్స్ బుక్స్ చెప్పు అని ఇచ్చేవాళ్ళు. ఎక్కడ చెప్పాలి అనుకున్నప్పుడు మళ్ళీ పొద్దున ఎవరో ఒకరు జూమ్లలో ఫోన్లు చేయడము, క్లాసులు చెప్పడము, ఇంట్లో కూడా ధ్యానం జరగడము, ఇంట్లో కూడా నేను సెంటర్ లాగా వస్తారు, వాళ్ళకు కూడా అందరికీ ధ్యానం చెప్పడము, ఎన్నో నా ప్రతి ఒక్క సమస్యను నేను ధ్యానం ద్వారానే పరిష్కరించుకుంటూ చాలా అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నాం. అద్భుతమైన జీవితం గడపాలి అంటే ఖచ్చితంగా ధ్యానం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకు అంటే ధ్యానం వల్లనే మనము మనసు శూన్యం అవుతుంది. మనసు శూన్యమైనప్పుడే మనకు మన మాస్టర్స్తో కానివ్వచ్చు, మనకి ఇష్టమైన దేవుళ్ళతో కావచ్చు, ఏంజల్స్తో కావచ్చు కనెక్ట్ అవుతాం. అప్పుడు మన మన ప్రాబ్లమ్స్ను కూడా వాళ్ళతో మనము చెప్పుకొని మన సమస్యలు తీర్చుకునే అవకాశం కూడా ఉంది. మనకు ఎవ్వరూ లేరనే బాధ అనేది ధ్యానం చేసిన వాళ్ళకు ఎవ్వరికీ ఉండదు. ఎందుకంటే మనం ధ్యానం చేస్తే మనకు ఎంతోమంది సహాయం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. అది ఖచ్చితంగా నిజం. ఎందుకంటే మన మనసు శూన్యమైనప్పుడు పత్రి సార్ చెప్తారు, ఎందుకు మనలోనే అన్నీ ఉన్నాయి, అన్ని లోకాలు మనలోనే ఉన్నాయి. మనం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతామో మనము ఆ ఉన్నత లోకాలకు కనెక్ట్ అవుతాం. ఆ ఉన్నత లోకాల మాస్టర్స్తో అనుసంధానం అవ్వాలంటే ఖచ్చితంగా ధ్యానమే మార్గము. మా అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తూ ఉంది. నీకు మంచి ప్రమోషన్ వస్తుంది అంటే ఫస్ట్ వినలేదు, మళ్ళీ వేసిన తర్వాత తను ఏదో ఎగ్జామ్ రాసింది, దాంట్లో మంచిగా ప్రమోషన్ వచ్చింది. పిఎంసి వల్ల ఎన్ని అద్భుతాలో చెప్పలేము. ఇంకొకటి పిరమిడ్ ఎనర్జీ అనేది అద్భుతం. పిరమిడ్లో ధ్యానం చేయడం వల్ల మనకు మనసు శూన్యం అవుతుంది. పిరమిడ్ పైన నీళ్లు పెట్టుకొని తాగడం వల్ల మనం ఎనర్జీగా తయారవుతాం. పిరమిడ్ కింద ఫుడ్ ఏదైనా పెట్టుకొని తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. పిరమిడ్ శక్తి అద్భుతమైన శక్తి అని నేను ప్రతిరోజు కూడా వాటర్ పైన పిరమిడ్ పెట్టడము, పిరమిడ్ పెట్టేయడము, పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేయడము చాలా అద్భుతం. అది మనకి ఏదైనా జబ్బులున్నా పిరమిడ్ కింద కూర్చొని చేస్తే చాలా తొందరగా తగ్గుతాయి. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పిఎంసి వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మాది గొనిగనూరు గ్రామం, పోరెడ్డి నారపరెడ్డి. నేను ధ్యానం చేయబట్టి 2 సంవత్సరాలైంది. ధ్యానంలోకి రావడం కారణం నా ఆరోగ్యం బాగలేక నాకు నడుముల నొప్పులు ఉన్నాయి దండిగా. దీనివల్ల అంతలెక్కల హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను, ఏం మేలు జరగలేదు. మా చంద్రశేఖర్ రెడ్డి మాస్టర్ అని ఆయన, నువ్వు ధ్యానం చేసుకో నారపరెడ్డి, బాగుపడతావు, బాగుంటుంది, ఆరోగ్యం పొందుతావు అని చెప్పాడు. సరే సార్ చెప్తున్నాడు అని చెప్పి ధ్యానం పిరమిడ్కి వచ్చేసాను. ఆలోచనలన్నీ ఎక్కువ వచ్చా ఉన్నాయి. దాంట్లో కట్ చేసుకుంటూ ఒక 6 నెలల పాటు కట్ చేసుకుంటూ కూర్చున్నాను. మళ్ళీ ధ్యానంలోకి సజావుగా సాగిపోయాను. దానివల్ల నా శరీరము బాగుపడతా చేయంగా ఆరోగ్యం పొందాను. ట్యాబ్లెట్స్ అనేది అంతకుముందు బీపీ ట్యాబ్లెట్స్ కూడా వేసుకుంటున్నాను. 3 ఏళ్ళు 4 ఏళ్ళ తర్వాత కూడా బీపీ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాను. ఈ బీపీ ట్యాబ్లెట్స్ కూడా ఇప్పుడు మానేసినాను. ఈ యొక్క టెన్షన్ లేదు, నా నడుము నొప్పి బాగుంది. 2 సంవత్సరాలు ధ్యానం చేసేందుకు నేను బాగా ఆరోగ్యంగా ఉన్నాను. మరి కడప జిల్లాలోని గొనిగనూరులో ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ అందరు ఉన్నారు. ఎన్నో అనుభవాలు. మరి చంద్ర సారు ఎన్నో లోకాలు కూడా తిరిగేసి మరి ఈ భూమి మీద వర్క్ కోసం మళ్ళీ ఆ మాస్టర్ల పర్మిషన్తోనే వచ్చి ఇప్పుడు ఈ చుట్టూ గ్రామాలన్నీ అద్భుతంగా ప్రచారం చేస్తున్నాడు. అందరికీ ఆదర్శంగా ఉంటున్నాడు. ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపారండి. గొనిగనూరు మాస్టర్ చంద్రన్న గారికి ఒక్కసారి ధన్యవాదాలు చెప్పుకున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. పిఎంసి చూస్తున్న వారందరికీ, మరి ఈ అనుభవాలన్నీ చూస్తున్న వారందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ పిఎంసికి.